రాణిగారు, అది ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. మాకెవరి సహాయం అక్కర్లేదు. సులక్షణ, రాణా గారు, మేము వెళ్తున్నాం. ఏంటి మీరంటున్నది? మీరెక్కడికి వెళ్ళకూడదు, మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. మేము ముందు ఒకసారి మీతో చెప్పాం, మాకు ఈ నాటకాలు చూడడంలో ఆసక్తి లేదని. మేమెందుకు ఉండాలి? ఇక్కడ ఎవరికి మా అవసరం లేనప్పుడు మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? అలా అనకండి సులక్షణ. మీరు ఆమీర్ కోట్కి రాణి కదా. మిమ్మల్ని మొదట రాణా గారు ప్రేమించింది మిమ్మల్ని. మీరివన్నీ వదులుకుని ఎలా వెళ్తారు? మమ్మల్ని వెళ్ళనివ్వండి. రాణి సులక్షణ, రాణి సులక్షణ, మీకేం కాలేదు కదా? మీరు ఈ విధంగా ఇవన్నీ స్వయంగా ఎందుకు తీసుకొచ్చారు సులక్షణ? ఏదైనా అవసరం వస్తే ఎవరినైనా పిలిపించొచ్చు కదా. ఇంత పెద్ద మహల్లో మాకు ఎవరున్నారని మేము పిలవగలం పెదరాని అమ్మ. ఇది మా ఇల్లని మీరే మాతో చెప్పారు, కానీ మేము ఇక్కడ పరాయి వారమని మాకెప్పుడూ అనిపిస్తుంటుంది. ఇక్కడికి వచ్చాక మాకు ఏవో తెరలు తొలగినట్టయింది. అప్పుడు మాకు అనిపించింది, ఆ తెరల మాటలో ఉన్న జ్ఞాపకాలు అవే మాకు హాయిగా ఉండేవి. ఒకప్పుడు మేమే రాణా గారి సర్వస్వం. కానీ ఇప్పుడు వారి జీవితంలో మాకు ఏ స్థానమూ లేదు. రాణా గారికి మేము ఉన్నా పోయినా కూడా ఏ బాధ ఉండదు. సులక్షణ, ఇందులో రాణాగారి తప్పేమీ లేదు. వారు ఏ పాపం ఎరుగరు. వారు కేవలం మీ జ్ఞాపకాలతో తమ జీవితాన్ని గడిపేవారు. అనుకోని కొన్ని కారణాల వల్ల వారు నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రాణాగారు మొదట ప్రేమించింది మిమ్మల్ని, ఇప్పుడు ప్రేమిస్తున్నారు. ఇక ఈ విషయం నేను కూడా అర్థం చేసుకున్నాను. నిజానికి దోషం అంతా నాదే. అదే వాస్తవం. నేను మీ ఇద్దరి మధ్యకి వచ్చాను. మీరు నాకు ఏ శిక్ష విధించాలన్నా విధించండి. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే విను గాయత్రీదేవి, నేటి నుంచి, ఇప్పటి నుంచే మీరు మాకు, అంటే మహారాణి సులక్షణ గారికి బానిస, అంటే సేవకురాలిగా పనిచేస్తూ ఉండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.